ప్రైజ్ ది లార్డ్. లెంట్లోని 26వ దినమున మనకు అనుగ్రహించిన దేవాదేవునికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేటి ధ్యానాంశము ప్రవక్త అయిన హగ్గై జీవితం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు. హగ్గై అనే మాటకు అర్థం ఉత్సవకరం. క్రీస్తుపూర్వం 520 సంవత్సరంలో ఈ ప్రవక్త ద్వారా యెహోవా సెలవిచ్చిన క్లుప్త సందేశాల సంకలనం ఈ గ్రంథం. దేవుని ప్రజలు చెర నుండి 70 సంవత్సరాల తర్వాత స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. యెరూషలేములో ప్రజాజీవనం మెరుగయింది. అయితే దేవాలయం మాత్రం శిథిలాల్లోనే ఉంది. దేవాలయాన్ని పునర్నిర్మించాలని మరియు దేవుడు తన వైపు మళ్ళిన ప్రజలకు సమాధానాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడని తెలిపే సందేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. పర్షియా రాజైన కోరెషు యూదా ప్రజలు తమ దేవుడైన యెహోవాకు మందిరాన్ని కట్టుటకు వెళ్ళవచ్చని ఆజ్ఞాపించాడు. దాంతో బబులోను నుండి దాదాపు 50,000 మంది ప్రజలు బయలుదేరారు. వాళ్ళందరినీ షేష్బజ్జర్ అనే యూదా అధిపతి నడిపించాడు. ఈ యూదులు దేవుని మందిరాన్ని నిర్మిస్తుండగా అష్షూరు రాజుల కాలం నుండి ఆ ప్రాంతంలో నివసిస్తున్న కొందరు ప్రజలు వచ్చి, మేము కూడా మీ దేవుని ఆరాధించే వాళ్ళం కాబట్టి మేము మీతో కలిసి మందిరాన్ని కట్టుదుము అని వారితో చెప్పారు. నిజానికి వీరు యూదా మరియు బెన్యామీను వంశస్థులకు విరోధులు. కాబట్టి యూదా గవర్నర్ అయిన జెరుబ్బాబెలు, యాజకుడైన యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రధానులందరూ వారిని అంగీకరించలేదు. ఆ ప్రాంత ప్రజలు పనికి ఆటంకం కలిగించారు. వారు అధికారులకు లంచాలు ఇచ్చి రాజైన అహష్వేరోషుకు ఉత్తరాన్ని వ్రాసారు. వారు అలా దేవుని పనిని 16 సంవత్సరముల వరకు రాజాజ్ఞ ద్వారా నిలిపివేయించారు. వారు వచ్చిన పనిని వారు మర్చిపోయి జీవిస్తుండగా దేవుడు హగ్గై మరియు జకర్యా అనే ప్రవక్తలను ఏర్పరచుకున్నాడు. రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్త అయిన హగ్గై ద్వారా దేవుడు ప్రధాన యాజకుడైన యెహోషువకు, యూదా దేశపు గవర్నర్ అయిన జెరుబ్బాబెలుకు ఈ విధంగా సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియును యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించేందుకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొంచున్నారే. అందుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లను నివసించుటకు ఇది సమయమా? మీరు విస్తారంగా విత్తినా కానీ మీకు కొంచెమే పండుతుంది. భోజనం చేస్తున్నారు కానీ ఆకలి తీరకుంది. పానం చేస్తున్నారు కానీ దాహం తీరుకుంది. బట్టలు కప్పుకున్న చలి దాగుకున్నది. ఇక పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్నా కానీ ఆ జీతం చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. కాబట్టి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. పర్వతములకి మ్రానులు తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను కనపరుచుకొందును. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు కానీ కొంచెమే పండింది. దాన్ని ఇంటికి తీసుకొని రాగా నేను దాన్ని చెదరగొట్టాను. ఎందుకని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకై త్వరపడ్డ చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టే ఆకాశపు మంచు కురవుకున్నది, భూమి పండకుండా ఉంది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యం విషయంలోను, ద్రాక్షారస విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయాల్లోనూ, మనుషుల చేతి పనులన్నిటిలోనూ క్షామం పుట్టించున్నాను. అలా ప్రవక్త అయిన హగ్గై మరియు జకర్యాల ద్వారా దేవుడు వారికి తెలియజేసిన హెచ్చరికను గురించి యూదా గవర్నర్ అయిన జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, అలాగే శేషించిన జనులందరూ దేవుని మాటను విన్నారు. అప్పుడు యెహోవా ప్రవక్త అయిన హగ్గై వారికి ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అలా వాళ్ళందరూ కలిసి రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతి అయిన యెహోవా మందిరపు పనిని ఆరంభించారు. అలా వారు పని ప్రారంభించిన 1 నెల తరువాత యెహోవా వాక్కు ప్రవక్త అయిన హగ్గైకి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను మీలో చూసిన వారు ఉన్నారు కదా. అట్టి వారికి
ఈ మందిరం ఎలా కనబడుచున్నది? దానితో ఇది ఎందులకు పోలినది కాదని తోచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞించినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకొమ్ము, ప్రధాన యాజకుడు యెహోషువ ధైర్యం తెచ్చుకొమ్ము, దేశంలోని సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుము. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఇంకా కొంతకాలమునకు మరొకమారు ఆకాశమును, భూమిని, సముద్రమును నేను కంపింపచేయుదును. అన్ని జనులందరినీ కదిలింపక వారందరి ఇష్ట వస్తువులు తేబడును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఇంకను కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని యెహోవా సెలవిచ్చున్నాడు. ఈ స్థలమందు మీరు సమాధానము నిలుపను అనుగ్రహించుదును. దేవుడు జెరుబ్బాబెలు గురించి ఇలాగ సెలవిచ్చెను. సేవకుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతునని ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ముద్ర ఉంగరముగా చేతును, ఇదే ప్రభువుకి యెహోవా వాక్కు. ఈ జెరుబ్బాబెలు దావీదు వంశానికి చెందినవాడు. ఇతడు యేసుక్రీస్తు తల్లిదండ్రులైన మరియా యోసేపులకు మూలపురుషుడు. హగ్గయి 112 దినములు మాత్రమే ప్రవచించిన చాలా మంచి విషయాలను ఇందులో ప్రవచనాలుగా చెప్పినట్లుగా చూస్తున్నాము. బైబిల్లోని 2వ చిన్న గ్రంథం ఇది. మొదటి చిన్న గ్రంథం ఓబద్య. ఈ గ్రంథ విభజన 2 భాగాలుగా విభజింపబడి ఉంది. మొదటిది 1వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు దేవాలయ పునర్నిర్మాణం గురించి ఆజ్ఞ. రెండవదిగా 2వ అధ్యాయం 1 నుంచి 23 ఆదరణ మరియు నిరీక్షణ ఇచ్చే సందేశాలు. అయితే ఈ గ్రంథం నుండి మనం నేర్చుకోబోయే పాఠాలు ఏంటంటే, సమయం ఇంకా రాలేదని సమయాన్ని వృధా చేయకూడదు. అలాగే రెండవదిగా చూస్తే మన పనుల కంటే దేవుని పనులకు ప్రాముఖ్యతనివ్వాలి. మూడవదిగా చూస్తే దేవునికి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తాడని హగ్గయి ప్రవచనాల ద్వారా మనకు తెలుస్తుంది. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన దేవా, మీ పనులకు మేము ప్రాముఖ్యతనిచ్చేలా నీ బాటలో మమ్మల్ని నడిపించి తద్వారా మాకు సమాధానాన్ని, క్షేమాన్ని దయచేయమని మా కొరకై ఘోర శ్రమలు అనుభవించిన నజరేయుడైన యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.